ఎట్లుందన్న పరిస్థితి? మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి, ఇటు పోతే నీలమధు కాంగ్రెస్ నుంచి. ఎట్లా ఉంది అవకాశం? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి రఘునందరావు పక్క విన్ అవుతాడు. ఇప్పుడు మొత్తం మోడీకి అనుకూలంగా ఉంది మొత్తం దేశమంతా. 400+ మోడీ ఈసారి ప్రభుత్వం చేయబోతుంది. ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ తిరిగేలేదు బీజేపీకి. నీలమధు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఆ ఎఫెక్ట్ ఏం కనిపించదా? ఏముండదు అన్న, ఇక్కడ ఆ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. నీలమ్మద అనే వ్యక్తి ఈ మధ్య కనిపిస్తున్న వ్యక్తి. ఇంతకుముందు నీలమ్మద అనే వ్యక్తి ఇక్కడ ఎవరు కనిపించలేడు. ఇక్కడ ఇటు వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఏం లేదన్న, కలెక్టర్గా చేసిండు. మొత్తం మల్లన్న సాగర్ ఇట్లా అన్ని మొత్తం భూములన్నీ నాశనం చేసేసిండు. ఆయనకి వేసే అధికారం ఏది లేదు ఇక్కడ. ఎందుకు వెంకట్రామిరెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి? అవినీతి చేసినట్టు చాలా మంది అంటారు. ఎందుకు అవినీతి చేసిండు? మొత్తం కుంభకోణం చేసిండు. మల్లన్న సాగర్ ఇట్లా వాళ్ళకి వచ్చే డబ్బులు ఇట్లా రానియకుండా అడ్డుపడ్డాడు. మళ్ళీ అప్పుడు వరి వేస్తే అందరు ఊరి అని చెప్పేసి అన్ని చెప్పాడు. మొత్తం రాజకీయం ఆయన చేతులు ఉన్నట్టు చెప్పిండు. అందు గురించి ఆయనకి వేయడానికి వీల్లేదు. నీలమధు అవకాశం ఉందా? నీలమ్మధు లేదన్న. రఘునందన్ రావు అవకాశం ఉందా? రఘునందన్ రావు మరోసారి విజయం చేస్తే, ఇంతకుముందుకే ఇక్కడ అంత పబ్లిక్ ఇప్పుడు ఓడిపోవడం వల్ల అంత ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆయన ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఆయన వచ్చి ఎలక్షన్లో విన్ అయినప్పుడు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయన ఇక్కడ కనబడడం లేదన్న. మళ్ళీ కనబడట్లే, కనబడడం లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అంటున్నారు కదా, 6 గ్యారంటీలు ఇవన్నీ చూసి ఓట్లేస్తారా? లేదన్న, లేదు. ఎందుకు? మోడీ గురించే ఇప్పుడు అన్న. ఎవరు వచ్చినా ఏమున్నా ఏం లేదు. ఈసారి మన దేశంలో మోడీ సర్కార్ రావాలి అంతే. రఘునందన్కి ఎందుకు వేస్తా అంటారు ఓటు? ఏం చేసిండని? రఘునందన్ రావు ముందు ఉండి మాట్లాడగల సత్తా ఉంది, చేసే అది ఉంది ఆయనకి. వీళ్ళు వచ్చినాక ఎవరు ఎటు వెళ్తారో మనకే తెలియదు. ఈ రోజు ఏ పార్టీలు ఉన్నారు అనేది వాళ్ళకే తెలుస్తలేదు. ఈ రోజు ఈ పార్టీలో గెలిస్తే తెల్లారు, ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికి తెలుసుకోలేదు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రఘునందన్ నుంచి ఇక్కడ మెదక్లో? మెజార్టీ మాత్రం వస్తుంది అన్న, భారీ మెజార్టీ మాత్రం వస్తుంది రఘన్నకి. హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళంతా తిరుగుతారు కదా, మరి ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా టీఆర్ఎస్కి నమ్మే పరిస్థితి లేదన్న. మొత్తం కవిత లిక్కర్ స్కామ్లో ఇరుకుంది కాబట్టి అందరూ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ బీజేపీ, మోడీ అంతే. నువ్వు ఎవరికి వేస్తున్నావు ఫైనల్ ఓటు? బీజేపీ, మోడీ. ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? మెదక్ పార్లమెంటు రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డి, నీలమ్మధు 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పోటీ అన్న విషయం కాదన్న. ఇప్పుడు దేశం బాగుండాలి. దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలి. వాస్తవం ఏంటంటే ఈ మన వెంకట్రామిరెడ్డి, నీలమ్మధు అవన్నీ మాకు తెలియదు. రఘునందన్ రావు అంటే అప్పుడప్పుడు ఈ రోడ్ల మీద వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వస్తుంటే చూస్తూ ఉంటాము. అదే అధికార పార్టీ కదా నీలమ్మధు, రాష్ట్రంలో అధికారం ఉందబ్బా. అరే నీలమ్మధు ఎవరో మాకు తెలియదు అన్న. ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినారు, ఇవన్నీ క్వశ్చన్లు వేస్తారు, మాకేం అవసరం అది. నీలమ్మధు అనేటువంటి ముఖం ఇంతవరకు నేను చూడలే. వాడు ఓలో కూడా నాకు తెలియదు. కానీ వెంకట్రామిరెడ్డి ఏ దొంగ పాల్తుగాడు వాడు. మా వాళ్ళు అందరి భూములు గుంజుకుంటూ మమ్మల్ని నాగం చేసిండు, రోడ్ల మీద వేసిండు. మా మెదక్ జిల్లా మొత్తం నాశనం చేసిన వెంకట్రామిరెడ్డి గురించి మాట్లాడకండి. వాడి గురించి అసలు విషయమే లేదు. సరే నీలమ్మధు అంటారు, నీలమ్మధు కూడా బీసీ అట అదట ఇదంట అంటారు. కానీ నీలమ్మధు కూడా వాడిని మోహమే చూడలేము. కాకపోతే ఏంటంటే దొంగ కాంగ్రెస్ పార్టీ అనేది దొంగ పార్టీ. అది కాదు, అది మేము చెప్పొద్దు. కానీ నీలమ్మధు వెంకట్రామిరెడ్డి మీద ఎందుకు ఇంతగానం వ్యతిరేకత ఉంది? అందరూ ఇందాక అవినీతి చేసినని మాట్లాడుతున్నారు మీలాగానే. అంతగానం ఏం చేసిండు అన్న? వాడు వెంకట్రామిరెడ్డి అంటే వాడు అన్నది కావచ్చు, పెద్ద మనిషి. నేను ఆ స్థాయి అనేంత స్థాయి కాదు. కానీ కాకపోతే అంటే వెంకట్రామిరెడ్డి అంటోడు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోజమ్మ సాగర్లు వాళ్ళ భూములు కోల్పోయిన మనుషులది, వాళ్ళ రైతులవి. వాళ్ళని అన్యాయంగా నాశనం చేసిన. రాత్రి పోయి ఇండ్లు ఖాళీ చేపించేసి అది వేసి ఇవి వేసి అక్కడ కూడా మా చుట్టాలు ఉన్నారు. మా చుట్టాలల్లో ఒక 10 మంది బాధితులు. వాడిని మన్ను పోస్తాం, మన్ను పోసుడు కాదన్న, వాడు కనబడితే చంపానికి చంపేస్తామన్న ఫీలింగ్లో వాళ్ళు అంతా బాధలు ఉన్నారు. ఏడిసిరన్న కొన్ని రోజులు నీళ్లు తాగలేదు, అన్నం తినకుండా కూడా వాళ్ళు రోడ్ల మీద బతికిన పరిస్థితి మా వాళ్ళు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని అంటున్నారు. 0 బిల్లు ఇస్తున్నారు, కరెంటు బిల్లు, మహిళలకు బస్సు ఫ్రీ పెట్టిర్రు. ఈ వర్కౌట్ అవుతాయా కాంగ్రెస్ పార్టీకి? అవన్నీ వట్టి విషయాలు అన్న. 6 గ్యారంటీలు అన్ని వట్టి విషయాలు. కర్ణాటక చూసినాము, ఈడ కూడా చూసినాము. నిన్న వాస్తవానికి సిద్దిపేటలో మొగడు పెళ్ళం ఇద్దరు కొట్టుకురు బస్ ఎక్కితే. మొగడు పెళ్ళం బస్ ఎక్కితే కొట్టుకురు. అది అంటే ఇలా ఫోన్లో వచ్చినాయి, చూసినాం ఫోన్లో. మొగడు పెళ్ళం ఇద్దరు కొట్టుకురు. వాళ్ళు బయట కొట్టుకుంటే ఏం కాదు, కానీ మొగడు పెళ్ళమే కొట్టుకుని నిన్న ఫ్రీ బస్సులా. ఫ్రీ బస్సు అని భార్య భర్తలు అన్ని బస్సులో వాళ్ళకి ఏం మధ్యలో ఏమొచ్చిందో వాళ్ళు లొల్లి పెట్టుకుని కొట్టుకున్న
పరిస్థితి. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడు, ఎట్లా ఉంటుంది అవకాశం? సరే, ఆయన చదువుకున్న వ్యక్తి, ఒక లాయరు, వాస్తవానికి సబ్జెక్ట్ ఉన్న మనిషి. వాస్తవానికి చెప్పాలంటే రఘునందన్ రావు అనే దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటంటే ఆయన డబ్బు అన్నది కాదు, ఏది అన్నది కాదు. కాకపోతే మనస్తత్వం మారాలి, మనుషులు మారాలి, మన ప్రజాస్వామ్యం అనేది మారాలి. ఈ డబ్బులకు వేరే దానికి దీనికి అది కావద్దు. ప్రజాసామాన్యం సామాన్యం అనేది ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు బతకాలి అన్న. నువ్వు ఎవరికో ఓటేస్తున్నావు ఇంతకీ? పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను నరేంద్ర మోడీకి వేస్తాను అన్న. నరేంద్ర మోడీ. ఇక్కడ క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు, మోడీని చూసి వేస్తున్నావు. నాకు దేశం కావాలి, దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ అక్కడ ఉండాలి. ఆ నరేంద్ర మోడీ మంచిగా ఉండాలంటే ఈడ ఒక రఘునందన్ రావు ఖచ్చితంగా బరాబర్ ఓట్లేస్తా. నేను ఒక్కడేసుడు కాదు, మిగతాలో కూడా అవసరమంటే దండం పెట్టి చెప్పి నేను ఓటేపించడానికి రెడీ ఉన్నాను.